తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవ తండ్రి, ఇదిగోనైనా ఉదయకాల సమయం మొదలుకొని ఆయన ఇక ఈ రాత్రికాల సమయం వరకు ఎంతగానో మీ దయ రెక్కల చాటున భద్రపరిచారు నాయన. కోడి తన పిల్లల్ని ఏ విధంగా అయితే తన రెక్కల చాటున భద్రపరుస్తుందో ఆ విధంగా తండ్రి మా ప్రతి విషయంలోనూ, మా పనిపాట్లలోనూ, ప్రతి విషయంలోనూ మీరు ఎంతగానో తోడై ఉండి తండ్రి, ఇక రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని, మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నా దీపం వెలిగించువాడమైనటువంటి మా తండ్రి, మీకే మహిమ. శ్రేయస్కరమైన ఆశీర్వాదం ఇచ్చేవాడమైనటువంటి మా ప్రభువా, మీకే ఘనత. దీర్ఘాయువును దయచేవాడమైనటువంటి మా దేవ, మీకే స్తుతి. కాలగతులను నీ వశంలో ఉంచుకున్నటువంటి మా ప్రభా, నీకే మహిమ. విరిగిన హృదయం గలవారికి ఆసనటువంటి మా ప్రభా, మీకే ఘనత. మా భవిష్యత్తును దీవించువాడమైనటువంటి మా తండ్రి, మీకే స్తుతి. నీతిమంతుల హృదయవాంఛను తీర్చివాడమైనటువంటి మా ప్రభా, మీకే స్తోత్రం. అక్షయుడును అదృశ్యునుగా అద్వితీయ దేవ, మీకే స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు, మీకే మహిమ. ఆకాశమందల దేవుడైనటువంటి యెహోవా, మీకే స్తోత్రం. పరిశుద్ధమైనటువంటి మా దేవ, మీకే స్తోత్రం. నమ్మదగినటువంటి మా దేవ, నీకే మహిమ. వాగ్దానములు చేసినటువంటి మా దేవ, మీకే స్తుతి. నిబంధన చేసినటువంటి మా దేవ, మీకే స్తోత్రం. ఆదరణకర్తయగు దేవ, మీకే స్తుతి. విజ్ఞాపన చేయి ఆత్మదేవ, మీకే స్తోత్రం. ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించిన అని లేఖనము నెరవేరినందుకు మీకే మహిమ. ఉచ్చరింపశక్యము కానీ మూల్గులతో మా పక్షమును విజ్ఞాపన చేయుచున్న ఆత్మదేవ, మీకే స్తుతి. మా బలహీనతలు చూచి సహాయము చేయుచున్న ఆత్మదేవ, మీకే స్తోత్రం. జలముల మీద అల్లాడుచుండు ఆత్మదేవ, నీకే మహిమ. ఆలోచనకు ఆధారముగా ఆత్మదేవ, మీకే స్తోత్రం. ప్రవచనయుగ ఆత్మదేవ, మీకే స్తోత్రం. స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు ఆత్మదేవ, నీకే మహిమ. తీర్పు తీర్చు ఆత్మదేవ, నీకే స్తోత్రం. దహించు ఆత్మదేవ, నీకే మహిమ. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు ప్రవాహ జలం వల్ల ఆయన మన యొద్దకు వచ్చిన, మీకే స్తోత్రం. అల్ఫయో ఒమేగా నేనే అని సెలవిసినటువంటి మా దేవా, మీకే స్తుతి. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన మా తండ్రి, నాయన మా అపరాధముల చేతను, మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మీతో సమాధానపరుచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైనటువంటి ఒక జన్మను మాకు దయచేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నా తండ్రి. నాయన సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో మీ బిడ్డల మీద మేమందరము మా తల్లి గర్భాన పండింది మొదలుకొని నేను ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వలన అనేక విషయాలలో పాపం చేసి ఉన్నాము నాయన. మా పాపాలన్నీ మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇదిగోనైనా ఇర్మియా గ్రంథం 31, 34 సెలవిచ్చిన రీతిగా తండ్రి, నేను వారి దోషములను క్షమించి వారి పాపములకు ఎన్నడను జ్ఞాపకం చేసుకొనని తండ్రి మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ కూడా మండించమని తండ్రి, హిమం కంటే తెల్లగా ఉన్నట్లు మా పాపములన్నీ కడిగి పవిత్రపరచమని, ఈ సోపుతో మా పాపలను పరిహరించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇదిగో నాయన ఉద్యోగం కొరకు ఎదురు చూస్తూ నాయన ఇంటర్వ్యూకి వెళ్ళిచున్నటువంటి ప్రతి బిడ్డని తండ్రి, ఈ రాత్రికాల సమయంలో తండ్రి, నాయన వారు వెళ్ళినటువంటి ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చినటువంటి బిడ్డలని తండ్రి, నాయన ఎగు తండ్రి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తూ ఎంతో ఆశతో బ్రతుకు తెరువు కొరకు తండ్రి మీ సన్నిధిలో ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకి నాయన ఉద్యోగాలు దాయిచ్చండి. నాయన ఇంటర్వ్యూకి వెళ్ళిన బిడ్డలని తండ్రి ఉద్యోగాలు దాయిచ్చండి తండ్రి. అలాగే నా దేవా, నా రాజా, నా ప్రభువా, ఇగో తండ్రి ఉద్యోగాలలో తండ్రి అనేక మంది నాయన ఇగో తండ్రి అనేక బంధకాలలో ఉన్నారు నాయన. ఉద్యోగాలు చేస్తున్నారు కానీ ప్రతిదినము తండ్రి ఎందరో నాయన హృదయాలలో నొచ్చుకుంటూ నాయన, ఎందరో నాయన స్త్రీలనైతే అనేక రకాలుగా నాయన వేదనకరంగా చేస్తున్నటువంటి బిడ్డలు నాయన, అటువంటి బిడ్డలని ఉద్యోగాలలో నాయన అటువంటిది ఏది జరగకున్నట్లయినా మీ దయరెక్కల చాటున భద్రపరచండి నాయన. నాయన ఉద్యోగాలలో తండ్రి నాయన శాంతియుతంగా ఉద్యోగాలు చేసుకోవడానికి శాంతిని, సమాధానం నాయన ఉద్యోగం చేయడానికి కావాల్సినటువంటి కృపద ఇచ్చేయండి నాయన. అలాగే తండ్రి, నేను ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రతి బిడ్డకి తండ్రి కాపుదల దాయిచ్చండి నాయన. అయ్యా ఇగో తండ్రి, మీ బిడ్డలందరూ నాయన, అటు స్త్రీలే కానీ ఇటు పురుషులే కానీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారి బిడ్డలకు అందరికీ కూడా తండ్రి వారి పనిపాట్లలోనూ వారి ప్రతి విషయంలోనూ తండ్రి మిమ్మల్ని మహిమకరంగా మహింపరిచినట్లు అట్టి కృపను, అట్టి ధన్యతను నీ బిడ్డలకు దాయిచ్చేయమని అడుగుచున్నాం నాయన. పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవన బిడ్డలను అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా వాక్యం ఎరిగిన బిడ్డలకు నాయన వారికి జతపరచండి అయ్యా. మీ చిత్తానుసారమైన జీవితం వారు కలిగి ఉండినట్లు ఆయన యవన బిడ్డలకు అందరికీ ఏకాంగులను సంసారాలుగా చేయవాడు నీవే గనక తగిన ఇక తండ్రి వాక్యం ఎరిగిన బిడ్డలని జత చేయండి ఆయన. వారి జతపరిచి మీ సన్నిధిలో నిందారితుల పరిస్థితులు బ్రతున్నట్లు సహాయం చేయండి అయ్యా. అయ్యా మేమందరము కూడా తండ్రి
నాయన పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ బలంతోను తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని మహింపరచుటకు అట్టి కృపను మాకు అందరికీ దయచేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా నీ మీ చిత్తానుసారమైనటువంటి జీవితాలు మేము కలిగి ఉండినట్లయినా మాకందరికీ సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామయ్యా. అయ్యా కుటుంబాలలో తండ్రి ఆయన దుష్టుడు ఏలకుండునట్లయినా కుటుంబాలలో తండ్రి నాయన మీరే నివాసం చేసినట్లు అట్టి కృపను దంజుతును దాయిచ్చేయండి ఆయన. తండ్రి పరిశుద్ధుడా తండ్రి అనేక మంది దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారయ్యా. ఎందరో గుండె సమస్యలతోటి కిడ్నీ సమస్యలతోటి బీపీ షుగర్తోటి తండ్రి హార్ట్ అటాకులతోటి అనేక వ్యాధులతో తండ్రి అనేక చర్మ వ్యాధులే కానీ అనేక రకాలైన వ్యాధులతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని స్వస్థత దాయిచ్చండి అయినా. యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి బిడ్డలనే కానీ ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా. అలనాడు బెతెస్తి కోనటి దగ్గర నాయన దీర్ఘకాల వ్యాధితో బాధపడుతున్న రోగిని మీరు ఏ విధముగా జ్ఞాపకం చేసుకుని స్వస్థపరిచారో నాయన అట్టి రీతిగా తండ్రి నాయన మీ కృప దాయిచ్చండి నాయన. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డకి నాయన స్వస్థత దాయిచ్చేయమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నామయ్యా. అయ్యా సహాయము చేయండి నాయన, అట్టి కృప దాయిచ్చండి తండ్రి. ఇగో నాయన ఎందరైతే తండ్రి నాయన పిల్లలు తండ్రి నాయన అద్దెలు దొరక బాధపడుతున్నారో నాయన సొంతలు లేక ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్లోనూ అప్పుల సమస్యల్లోనూ బాధపడుతున్నారో, అనేక రకాలైన ఇబ్బందులతో బాధపడుతున్నారో నాయన, ఉద్యోగం లేక బాధపడుతున్నారో, ఏ సమస్యలతో ఉన్నారో నాయన మేమైతే ఎరగంగా నాయన అందరి హృదయాలు ఎరిగిన దేవుడు అయ్యా ఆపత్కాలమందు నాకు మొర్రపెట్టుము, నేను మిమ్మల్ని విడిపించేదను, నీవు నన్ను మహిమపరచదు అని సెలవిచ్చిన రీతిగా నాయన మేము మనుషులు నమ్ముకుంటే కంటే రాజులు నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించుటే మేలని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా ఏ బిడ్డ ఇక నేను ప్రార్థన వినిచున్న వారి బిడ్డలలో నాయన ఏ ఆర్థిక సమస్యలు ఉన్నాయో నాయన, ఏ ఇబ్బందులు ఉన్నాయో నాయన, వీరెవ్వరు మనుషుల యొద్దకు వెళ్ళలేదయ్యా. అయ్యా మీ సన్నిధికే వచ్చి ఉన్నారయ్యా. అటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇక ప్రార్థన వినిచున్న బిడ్డ ప్రతి బిడ్డకి కూడా తండ్రి ఆర్థిక విషయాలలో సమాధానం దయచేయండి ఆయన. మరి ఏ విషయంలో బాధపడి నాయన మీ సన్నిధిలో ప్రార్థనతో ఏకీభవిస్తున్నారో నాయన ఆ బిడ్డలకి నాయన వాళ్ళ హృదయాలు సంతోషపరచమని, వాళ్ళ హృదయాలను తృప్తిపరచమని తండ్రి, ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు అయ్యా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని బిడ్డలకి తృప్తిపరచమని తండ్రి, బిడ్డల యొక్క ప్రతి అవసరతను తండ్రి క్రీస్తే ఐశ్వర్యం ప్రతి బిడ్డ అవసరతను తీర్చమని తండ్రి మీ దయారెక్కల చాటున బిడ్డలు భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా నిజమే నాయన తండ్రి, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతను లేపును, అతను పాపం చేసిన పడితే పాప క్షమాపణ నొందునని యాకోబు 5:15 సెలవిచ్చారు నాయన. ఏ సమస్యలు ఉన్నా, ఏ రోగంతో బాధపడుతున్న బిడ్డలందరికీ స్వస్థత ఇచ్చామని వేడుకుంటున్నానయ్యా. అయ్యా తండ్రి, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకుండునట్లు అతడి ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు నాయన. మరలా ప్రార్థన చేయగా వర్షం పడింది తండ్రి నాయన. అట్టి ఏలియాకి ప్రార్థన ఏ విధంగా అయితే అంగీకరించావో ఆయన అయ్యా తండ్రి, పాపులమే తండ్రి అయినప్పటికీ కేవలం మీ కృపగల నామాన్ని బట్టి నాయన, మీ బలమైన నామాన్ని బట్టి తండ్రి నాయన మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థన ప్రతిఫలం దయచేసే దేవుడు మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా సహాయం చేయండి అయినా. మా దేశంలో ఉంటే ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా, అధికారులు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి, శాసనసభ్యులు, పోలీస్, ఆర్మీ, నేవీ శాఖలో పనిచేస్తున్నటువంటి వారినే కానీ, ఆర్మీ, బార్డర్ సెక్యూరిటీలు పనిచేస్తున్నటువంటి వారినే కానీ, సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వారినే కానీ, ఆటోలు, క్యాబ్లు నడుపుకుంటున్నటువంటి వారినే కానీ నాయన, మరి ఏ కూలి పని చేసుకున్నటువంటి వారినే కానీ, ప్రతి ఒక్కరిని ఆయా వృత్తుల్లో పనిచేస్తున్నటువంటి వారినే కానీ, ఉద్యోగస్తులనే కానీ, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ, ప్రైవేట్ ఉద్యోగస్తులనైనా కానీ ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా అందరికీ రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి అయినా. వారి ఉద్యోగాలలో మీరు తోడు ఉండండి అయినా, వారి పనిపాట్లో మీరు సహాయం చేయండి తండ్రి. ఎగనైనా వారి పనిపాట్లో మీరు తోడై ఉండి తండ్రి, సాయంకాలం వారి గృహాలకు వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇగనైనా తండ్రి, సంఘంలో పరిచర్య చేస్తున్నటువంటి ప్రతి కాపరిని, సంఘ పరిచర్య చేస్తున్నటువంటి ప్రతి బిడ్డలని తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచండి ఆయన. అయ్యా మీ కృపా కాపుదలు దాయిచ్చండి ఆయన. అయ్యా మీ సన్నిధి తోడించండి అయ్యా తండ్రి. ఇంకనైనా మరి ప్రతి ఒక్కరికి నాయన అట్టి కృప, అట్టి ధన్యత దాయిచ్చేయమని నాయన, ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రతి దేశాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని, భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకొని, భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలనే కానీ, జిల్లాలో ఉన్నటువంటి ప్రజలనే కానీ తండ్రి, మరి ముఖ్యంగా మా ఆంధ్ర
తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ప్రతి ప్రజని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని శాంతిని, సమాధానం, రక్షణ దయచేయమని అర్థిస్తున్నాను తండ్రి. ఇదిగోనండి, మేము సువార్త ప్రకటన చేయడానికి వెలుచున్నటువంటి వారిని కానీ తండ్రి, అనేకులు సోషల్ మీడియాలోనే కానీ అనేక మంది తండ్రి నాయన మీ మీద మా మీద దూషణ మాట్లాడుచు అనేక రకాలైనటువంటి నాయన అవహేళన మాట్లాడుతున్న ప్రతి బిడ్డని తోడ మండించమని అడుగుచున్నామయ్యా. నిజమే తండ్రి, వారు ఏం చేస్తున్నారో తెలియదు నాయన. వారి దుష్టుడు గలిబిల వలన తండ్రి వారు అనేక రకాలైనటువంటి విషయాలు అనేక రకాలుగా దూషణ మాట్లాడుతున్నారయ్యా. ఆ బిడ్డలను మండించండి అయ్యా. వారు ఏం చేస్తున్నారు, వారు ఎరుగు చేస్తున్న పాపను మండించండి అయ్యా. నిజమే కండి, సిలువను కూర్చున్న వార్త రక్షింపబడుచున్న మాకైతే దేవుని శక్తి ఉందని నాయన నశించున్న వారికి వెర్రితనంగా కనబడుచున్నదని లేఖనం సెలవిచ్చున్నది కదా. అటువంటి బిడ్డలకు అందరికీ నాయన సువార్త ప్రకాశించినట్లు వారి హృదయాలలో వెలుగొందించండి ఆయన. బండలాంటి రాతి వద్దలు తీసివేసి మెత్తని మాంస హృదయాలకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా, కూలి పని చేస్తున్నటువంటి వారిని కానీ, చెడు అలవాటు బానిసైనటువంటి బిడ్డలనే కానీ, మొబైల్ ద్వారా అనేక పాపాల్లో పడిపోతున్నటువంటి బిడ్డలనే కానీ, మొబైల్లో సమయం వృధా చేస్తున్నటువంటి బిడ్డలనే కానీ, మొబైల్లో అశ్లీల చిత్రాలు చూస్తున్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి, వాళ్ళందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని సాతాను కట్టిన ఆ కట్టల నుంచి విడిపించమని అడుగుతున్నాం తండ్రి. ప్రార్థనలు చేయలేకపోతున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. ప్రార్థన వారు రాలేకపోతుందని, ప్రార్థన రావట్లేదు నాయన. అనేక మంది బిడ్డలకి నాయన ప్రార్థన చేయాలని వరకు నాయన మోకలిచ్చున్నారు కానీ నోటి మాట రావట్లేదు అయ్యా. నాయన ప్రార్థనను అడ్డగించే ఎన్నో దుష్ట శక్తులు అడ్డగిస్తున్నాయ్యా ప్రార్థన రాకుండా. అటువంటి బిడ్డలందరికీ ఇకనైనా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల ప్రకటన చేస్తున్నామయ్యా. సహాయం చేయండి తండ్రి. ఇకనే ప్రార్థన సమయం లేదంటున్నటువంటి బిడ్డలను కూడా తండ్రి ఇప్పుడే నాయన వారికి కూడా సహాయం చేయమని వేడుకుంటున్నాను నాయన. ఇకనైనా అటువంటి బిడ్డలందరూ కూడా ఏ దుష్టశక్తినైనా అడ్డగించినా తండ్రి, అగో నాలుకలకి నాయన ఏమైనా సడలి తండ్రి వారిని మీ సన్నిధిలో నాయన మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని గణపరుస్తూ తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేసి కృపభాగ్యం దయచండి అయినా. ఎల్లప్పుడూ మీ విసుగు ప్రార్థన చేయనట్లు సాయం చేయండి. మేము ఆత్మతోనూ మనసుతోనూ ప్రార్థన చేయడం మాకు నేర్పించండి. యాకోబు వలె పట్టుదల కలిగి, యేసేపు వలె పరిశుద్ధత కలిగి ఉండుటకు నాయన మీ సహాయము, మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని ప్రార్థన విడిచిన ప్రతి బిడ్డకి, ఈ ప్రార్థనతో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డకి తండ్రి, ఇగోనైనా అవరగడ ఛానల్ ప్రతి సబ్స్క్రైబర్కి తండ్రి మీ దయరేఖల చాటున భద్రపరచమని, మీ ప్రియకుమారుడు రాకడలో మేము అందరమే ఎత్తబడే గుంపులో ఉండినట్లు సహాయం చేయమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియకుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి నీ ప్రార్థన సమర్పించావు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.